హలో ఆల్, వెల్కమ్ టు పృథ్వీ స్వదేశీ హంగామా. ఈరోజు నేను వీడియోలో మా టైప్లో ఎలా మేము మామిడి పళ్ళ రసం చేసుకుంటామో మీకు చూపించబోతున్నాను. నార్మల్గా చాలా నేను వీడియోస్ చూశాను. అందరూ జ్యూసర్లో వేసి జ్యూస్ చేసుకోవడము, లేకపోతే పెరుగు మిక్స్ చేయడము, పాలు మిక్స్ చేయడము, ఐస్ క్రీమ్ చేసుకోవడము అలాంటివి చేస్తున్నారు. సో మేము ఎలా చేసుకుంటామో, మేము ఏ కాంబినేషన్లో తింటామో మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఇది చేసుకోవడం మేము ఎలా చేసుకుంటామంటే, నార్మల్గా అసలు ఏ చాకు కూడా యూస్ చేయము. ఒక బాగా ఫ్రూట్స్ తెచ్చుకున్నవన్నీ బాగా కడుక్కోవాలి, జీడి అంతా క్లీన్ అయ్యే వరకు కడుక్కొని మళ్ళీ వాటర్లో వేసుకోవాలి. ఒక ఎంటీ బౌల్ తీసుకోవాలి, కొన్ని వాటర్ వేసుకున్న కొంచెం చిన్న బౌల్ తీసుకోవాలి. తర్వాత బాగా కడుక్కున్న ఒక్కొక్క పండును వచ్చేసి మొత్తం మెత్తగా చేసుకొని అది దాన్ని కుండే తొడిమే తీసేసి కొంచెం రసాన్ని పిండేసేయాలి. ఎందుకంటే జీడి ఉంటుంది కాబట్టి దాన్ని పిండేసి తర్వాత అలా ఒకటి ఫ్రూట్స్ని తీసుకొని ఖాళీగా ఉండే బౌల్లో పిండేసుకొని దాని స్కిన్ ఉంటుంది కదా, దాన్ని రివర్స్ చేసేసి వాటర్ వేసుకున్న చిన్న గిన్నెలో వేసేసుకొని గట్టిగా పిండుకోవాలని. అట్లాగే అన్ని ఫ్రూట్స్ అన్నీ కూడా గుజ్జు తీసేసుకోవాలి. గుజ్జు తీసుకున్న తర్వాత స్కిన్ మొత్తం చిన్న బౌల్లో వాటర్ వేసిన బౌల్లో తీసుకొని దానిలో నుంచి కూడా గట్టిగా పిండేసి గుజ్జంతా తీసిన తర్వాత స్కిన్ పడేసేయాలి. తర్వాత పెద్ద బౌల్లో ఉండే పీచ్ ఉంటుంది కదా, పీచ్ కూడా బాగా పిండేసి ఆ చిన్న గిన్నెలో ఉండే వాటర్లో వేసేసి దానిలో కూడా ఇట్లా ఫుల్ గుజ్జంతా తీసిన తర్వాత దాన్ని కూడా పాడేసేయాలి. పీచుని కూడా పాడేసిన తర్వాత బాగా ఏమంటారు, కొంచెం ఉప్పేసుకొని బ్లెండ్ చేయొద్దు, మిక్సీ చేయొద్దు. జస్ట్ పప్పు గుత్తి ఉంటే దాంతో, లేకపోతే జస్ట్ ఇలాంటి నేను యూజ్ చేసిన బ్లెండర్తో బ్లెండ్. భక్షాలు మామిడిపళ్ళ రసం అనేది ఎవర్ గ్రీన్ కాంబినేషన్ అనమాట. మా ఇంట్లో అందరికీ ఇష్టము. పూరి, పుల్కా, చపాతి అండ్ ఈవెన్ జొన్న రొట్టెతో కూడా నాకు చాలా ఇష్టం. ఓకే, మరి మీకు ఈ వీడియో నచ్చిందా? అయితే కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, నా ఛానల్ని ఫాలో అప్ చేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.